హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఆర్డినో గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇదనమాట ఆర్డినో. ఇది ఆర్డినో యూనో అనేది చాలా బేసిక్ ప్రాజెక్ట్స్లో, చాలామంది బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్లో వాడుతూ ఉంటారు. ఇది ఆర్డినో యూనో అనేది చాలా చీప్, బడ్జెట్ ఫ్రెండ్లీ, ప్రాజెక్ట్ ఫ్రెండ్లీ, సైజ్ ఫ్రెండ్లీ గైస్. ఇది ఎంత బాగుంటుందంటే, మీరు స్టార్టింగ్ ప్రాజెక్ట్స్ లేదు సెన్సార్స్ నుంచి అప్గ్రేడ్ అయ్యి సెన్సార్ టైమింగ్ ఇవన్నీ మీరు చేసుకొని ఒక మంచి నీట్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా యూనోని అయితే ట్రై చేయండి. ఈ సీరియల్ పోర్ట్ ద్వారా ల్యాప్టాప్, పీసీ అండ్ ఆర్డినో డ్రాయిడ్ అనే యాప్ ప్రీవియస్గా షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. ఆ యాప్ ద్వారా దీనికి కోడ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆర్డినో డ్రాయిడ్ అనే యాప్ మనకి పాత శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్స్, అలా చిన్న చిన్న ఆండ్రాయిడ్ వర్షన్ 9 or 10 మొబైల్స్లో డ్రాయిడ్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది. మనం అప్డేట్ చేసాం కాబట్టి మనకి అవైలబుల్లో ఉండదన్నమాట. సో దీన్ని ఆ యాప్ ద్వారా నేనైతే మొబైల్లో అప్లోడ్ చేస్తాను. కావాలంటే నేను వీలైతే దాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను గైస్. ఈలోపు దీని గురించి మాట్లాడుకుంటే, దీనికి ఒక కోడ్ అప్లోడ్ చేయొచ్చు. ఈ కోడ్ అనేది మీరు ChatGPT నుంచి, జెమినీ నుంచి, ఇలాంటి వాటి నుంచి తీసుకోవచ్చు. లేదంటే మీరే C++ ఆర్ సి లాంగ్వేజ్లో రాసుకోవచ్చు అనమాట. దీనికి కోడ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇవి అనలాగ్ పిన్స్, ఓకే, అనలాగ్ పిన్స్ అనమాట. ఇవి బేసిక్గా ఎక్కువగా గ్యాస్ సెన్సర్స్ అట్లాంటి వాటికి అయితే వాడుతుంటాము. ఎందుకంటే అవి అనలాగ్ అవుట్పుట్, అనలాగ్ ఇన్పుట్ అలాంటి వాటికి. ఐఆర్ సెన్సర్కి కూడా ఇదే వాడతాం బేసిక్గా. అండ్ ఇవన్నీ డిజిటల్ సెన్సార్స్లో ఇదిగోండి డిజిటల్ పిన్స్ అనమాట. ఒక్క నిమిషం, ఫోకస్ అవ్వట్లేదు. నైస్. ఇదిగోండి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ వీటిలో ఏ పిన్స్కి అయితే ఉందో అవన్నీ PWM పిన్స్ గైస్. అంటే పవర్ కంట్రోల్ పిన్స్ లాగా అనమాట. అవి ఒక పల్స్ రేట్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. మీరు ఇప్పుడు L298 మోటార్ డ్రైవర్తో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు, దానిలో ENA-B, ENA-A అని 2 పిన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఇట్లాంటి వాటి పిన్స్కే ఇస్తారు కోడ్లో. సో ఈ పిన్స్కే ఇస్తారు. మీరు ఎప్పుడు చూసినా ఆ 2 పిన్స్ ఈ 3, 5, 6, 9, 10, 11 మధ్యలోనే ఉంటాయి ఆ పిన్స్. అండ్ ఈ TX, RX పిన్స్ అనేవి సీరియల్ కమ్యూనికేషన్కి అనమాట. అదర్ బోర్డ్స్కి మధ్యలో దీనికి సీరియల్ కమ్యూనికేషన్కి. ఇదే దీని మెయిన్ ప్రాసెసర్ అనమాట. ATP మెగా చిప్ 328, ATP 328 మెగా చిప్ అనమాట. ఇదే అనమాట దీని మెయిన్ ప్రాసెసర్. అండ్ ఇవన్నీ ఎక్స్ట్రా పిన్స్, ఇవన్నీ ఓకే. ఈ ఎక్స్ట్రా పిన్స్ అయితే మనం సాల్వింగ్ చేసుకోవాలి. ఆర్డినో అయితే అలా ఇవ్వడు, సపరేట్గా ఈ పిన్స్ ఇస్తాడు, అటు మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దీని నుంచి కానీ లేదా ఈ VIN అండ్ GND పిన్స్ నుంచి కానీ దీన్ని అయితే పవర్ ఇవ్వచ్చు ఆర్డినోకి. సో ఇప్పుడు మనమైతే దీంతో ఒక బేసిక్ ప్రాజెక్ట్ ట్రై చేయబోతున్నాం విత్ దిస్ డిస్ప్లే గైస్. దిస్ ఈజ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే విత్ I2C. సో I2C అండ్ వితౌట్ I2C అని 2 వేరియంట్స్ ఉంటాయి ఇందులో. విత్ I2C అంటే ఇదిగోండి మాడ్యూల్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే, ఇన్ని ఉన్నాయి కదండి, ఇన్ని పిన్స్, ఇవన్నీ మనం దీనికి ఇస్తే సగానికి సగం పిన్స్ ఇదే తినేస్తుంది. అప్పుడు ఇది ఒకటే పెట్టుకోవాలి. మీరు పెద్ద ప్రాజెక్ట్ చేసే దానిలో ఇది జస్ట్ మీరు పెట్టాలనుకుంటే విత్ I2C డిస్ప్లే కొనుక్కుంటే మీకు ఇది ఉంటుంది. ఇది 4 పిన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆర్డినో మీద చిన్న స్ట్రెస్ ఎక్కువ పడినా ఇంకా ఈజీ అవుతుంది మీకు. దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ నన్ను అడిగితే. సో దీన్ని కలిపి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో దీనికి మనం మళ్ళీ బ్రెడ్ బోర్డ్ వాడబోతున్నాం. మీకు ఈజీగా ప్రోటోటైపింగ్కి బాగుంటుంది. ఆల్రెడీ మనం ఒక షార్ట్లో చెప్పాము. సో ఇది పెద్ద బ్రెడ్ బోర్డు, సో స్ట్రగుల్ అవ్వచ్చు దీంతో. మనం లైట్గా పెట్టేసాం. ఇది వచ్చేసి బ్రెడ్ బోర్డ్ పవర్ సప్లై బోర్డ్ అంటారు అనమాట. దీనికి ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట పిన్స్, ఆఫ్ 5 volt అండ్ 3.3 volt. మీరు ఇక్కడ దీని మధ్యలో ఈ పిన్ పెట్టారనుకో, ఇది రిమూవబుల్ పిన్. ఈ రెండింటికి పెడితే దీనిలో 5 volt పాస్ అవుతుంటుంది. ఇటు సైడ్ పెడితేనేమో 3.3 volt, ఇది మధ్యలో పెడితేనేమో ఆఫ్, ఏమీ పాస్ అవ్వదు. సో మనం ప్రజెంట్ ఈ రైలు వాడబోతున్నాం కాబట్టి 5 volts సెన్సార్స్ వాడబోతున్నాం కాబట్టి దీన్ని పవర్ చేయడానికి ఒక 9 volt బ్యాటరీ గైస్. ఇదిగోండి, ఒక్క నిమిషం, సింగిల్ హ్యాండ్తో కొద్దిగా కష్టంగా ఉంది. ఓ మై గాడ్, ఒక్క నిమిషం గైస్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం బటన్ ఆన్ చేయగానే గ్రీన్ LED అనేది గ్లో అవుతుంది. అంటే గ్లో అయినప్పుడు ఏంటంటే ఇందులో నుంచి 5 volt పాస్ అవుతుందని అర్థం. ఒక ఆర్డినో ఇదిగోండి, దీనిలో ఆల్రెడీ నేనైతే కోడ్ అప్లోడ్ చేశాను అనమాట. ఇదిగోండి I2C డిస్ప్లే. ఓకే, నౌ ఇట్లన్నిటిని కలపడానికి మనం ఈ జంపర్స్ని అయితే వాడబోతున్నాం. దీనిలో 3 types ఉంటాయి. మేల్ టు మేల్ అంటే 2 సైడ్లు ఇలా షార్ప్గా ఉంటుంది. ఫీమేల్ టు ఫీమేల్ 2 సైడ్లు ఇలా హోల్ ఉంటాయి.
మేల్ టు ఫీమేల్, ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది ఉంటాయి. సో దీంతో వీటిని కనెక్ట్ చేయబోతున్నాం, మీకు కనెక్షన్స్ చూపిస్తాను. సో వైరింగ్ ఈజ్ డన్ గైస్. సో యాజ్ యూ కెన్ సీ, ఇదిగోండి దీనికి జిఎన్డి, విసిసి, ఎస్డిఏ, ఎస్సిఎల్ అని 4 పిన్స్ ఉంటాయి. ఆ 4 పిన్స్ని తీసుకెళ్ళి ఆర్డినో అండ్ పవర్ రైల్కి ఇచ్చేసాం. ఆర్డినోకేమో ఇన్పుట్ ఇచ్చాము, దీనికేమో ఇవి ఇచ్చామన్నమాట. సో మనం ఎన్లాక్ పిన్స్ వాడతాం అన్నమాట ఈ డిస్ప్లేకి. చూడండి A4 అండ్ A5, చూడండి జిఎన్డి అండ్ విసిసి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో నేను ఇప్పుడు వాడిన కోడ్ అప్లోడ్ చేస్తానన్నమాట. ఓకే ఓకే, దీన్ని ఇప్పుడైతే పవర్ ఇద్దాం. లెట్స్ సీ, డెమో ఆర్డినో ప్రాజెక్ట్ I2C LCD, సబ్స్క్రైబ్ టు రోబో మామా డేవ్. సో గైస్ ఇలా అయితే వర్క్ అవుతాయి అన్నమాట ఇవి. దీనికి బ్లాక్ బాక్స్, ఈ బాక్సెస్లా ఉన్నాయి కదా, ఇవి అన్నమాట పిక్సెల్స్ టైప్లో ఉంటాయి. ఈ దాని అంటారు పొటెన్షియోమీటర్తో వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు తిప్పుతా ఇంకా నీట్గా కనబడటానికి. మ్యాక్సిమం అయితే దీనికి మించి నీట్గా కనబడవు, చూసారా. ఇప్పుడు మీకు ఆ స్క్రోలింగ్ ఆగిపోయి మళ్ళీ LCD I2C కావాలంటే ఆర్డినో మీద ఒకసారి రీసెట్ బటన్ క్లిక్ చేస్తే డిస్ప్లే ఆగిపోయి రీస్టార్ట్ అయ్యిద్ది. అదిగోండి, చూసారా. సో చాలా ఈజీ అనమాట. మీరు ఆ కోడ్లో చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ ఉంది కదా, ఈ టెక్స్ట్ని కోడ్లో టెక్స్ట్ ఉండిద్ది, అక్కడ టెక్స్ట్ ప్లేస్లో మీకు కనబడిపోయిద్ది అనమాట. LCD I2C డిస్ప్లే అదంతా మీకు టెక్స్ట్ ప్లేస్లో కనబడిద్ది. అక్కడ ఏం లేదు, మీకు కావాల్సిన టెక్స్ట్ మీరు యాడ్ చేసుకోవడమే అంతే. ఇది డ్యూయల్ టెక్స్ట్, సింగిల్ టెక్స్ట్ ఉంటుంది. ఏంటి, ఓన్లీ ఒక నేమ్ స్క్రోల్ అయ్యేలాగా, లేదు డబల్ నేమ్ ఉంటుంది, ఇక్కడ కొద్దిగా వచ్చేలాగా చాలా ఉంటుంది గైస్, చాలా వేరియంట్స్. అది మీరు ఇచ్చే కోడ్ని బట్టి ఉంటుంది అనమాట. చూసారా. ఇప్పుడు ఏదైనా నాకు ఒక్క నిమిషం ఆగని చెప్తా, ఒకసారి రీసెట్ కొట్టేద్దాం. అదిగోండి ఇక్కడ ఆగిపోయింది కదా, నేను ఇక్కడ ఆపేస్తా. సో మనకు కావాల్సిన ఏరియాలో డిస్ప్లే అయ్యేటప్పటికి మనం SDL కానీ SCA కానీ ఒక పిన్ తీసేస్తే అక్కడైతే ఆ టెక్స్ట్ స్ట్రక్ అయిపోతుంది. మీరు ఇంకే టెక్స్ట్ ఫామ్ అవ్వకుండా చూస్తున్నారు. లైట్గా చిన్న లైట్ వెలుగుతూ ఆ టెక్స్ట్ అయితే అక్కడ మీకు స్ట్రక్ అయిపోతుంది. ఫ్లాష్ ఆపేస్తాను చూడండి, అదిగో చిన్న ఫోకస్, ఇదిగోండి అలాగే గైస్. సో ఆర్డినో అంటే ఇదనమాట, స్మాల్ మైక్రో కంట్రోలర్ విచ్ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ బై సింప్లీ అప్లోడింగ్ జస్ట్ కోడ్. అండ్ ఆ కోడ్తో మీరు చాలా చేయొచ్చు. మీరు ఆన్లైన్లో చాలా ప్రాజెక్ట్స్ చూసే ఉంటారు, అవి కూడా మనం తొందరలో చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ ప్రాజెక్ట్స్. సైనింగ్ ఆఫ్, జై హింద్.